మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారు 28 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క ల్యాండ్ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. కాకినాడలో బాప్టిస్ట్ చర్చెస్లో మొట్టమొదట ప్రారంభించింది మనమే. తర్వాత అయితే అలాగే దేవుని కృపల ఇంతవరకు అలాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, కానీ ఎందుకంటే ఈ క్రిస్మస్ గురించి ఎవరు చెప్పినా అదే మెసేజ్. ఇలాగా గుడ్ ఫ్రైడే అయినా చేస్తాను అదే మెసేజ్. అయితే ఒక విషయం ఏంటంటే, అందరికీ నేను ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాను, ఈ సంవత్సరం కూడా ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనకి క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 వచ్చేస్తుంది. అది ఇప్పుడే నమ్మచ్చు. కానీ ఈ వర్షం కుదరం అన్నది, కానీ గుడ్ ఫ్రైడే అన్నది ఫ్రైడే వస్తుంది, కానీ డేటు సేమ్ డేట్కి రాదు, ఈస్టర్. అది దానికి చాలాసార్లు చెప్పాను. అది ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఈ ఆచారంలో వాళ్ళది. అందుకని రోమన్ క్యాథలిక్ బిషప్ గారు ప్లస్ ఇంకా రోమ్లో నౌసేరియా అని చెప్పేసి ఒక ప్లేస్లో ఈ క్రిస్టియన్ పెద్దలందరూ ఆ రోజులో, అంటే 4వ శతాబ్దంలో, ఇక్కడ 350 ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టి మొట్టమొదట ఈ గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఈస్టర్, ఈ 3 రోజులే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. రాను అది ఏం చేసిందంటే, మళ్ళీ అది ఒక వారం అనుకున్నారట. మట్లాది వారం నుంచి ఈస్టర్ వారం. ఆ తర్వాత ఇంకా పెద్దలు ఏం చేశారంటే, దీన్ని ఒక 40 days వరకు అలా పొడిగించారు. ఇదంతా ఏంటంటే సంఘం అంతా కూడా ప్రార్థనలో, ఉపవాసంలో క్రమంగా ఎదగాలని చెప్పేసి. కనుక ఇది ఇందుకే ఈ డేటు ఏ విధంగా ఫిక్స్ చేస్తారు, ఈ మట్లాది వారం అన్నది ఏంటంటే, ఈ మార్చి 21, సెప్టెంబర్ 21, ఈ 2 డేట్స్ని ఈక్వినార్స్ అంటారు. ఈక్వినార్స్ అంటే పగలు 12 గంటలు ఎగ్జాక్ట్గా ఉంటే, రాత్రి కూడా 12 గంటలు ఎగ్జాక్ట్గా ఉంటారు. ఇంకా ఏ డేట్స్లోనూ సంవత్సరంలో ఉండదు. ఎందుకంటే 12 గంటల 1 నిమిషం రాత్రి అయితే, పగలు 11 గంటల 59 నిమిషం. అలాగా 1 నిమిషం కానీ 1 నిమిషం కానీ some తేడా ఉంటుంది. కానీ పర్టికులర్గా ఈ మార్చి 21, అదేవిధంగా సెప్టెంబర్ 21 కరెక్ట్గా ఉంటాయి. దాన్ని తీసుకున్నాం. ఈ మార్చి 21 తీసుకుని దాన్ని ఏం చేశారంటే, దానికి మార్చి 21 తర్వాత ఒక పౌర్ణమి వస్తుంది. మార్చి 21 తర్వాత పౌర్ణమి. ఆ పౌర్ణమికి ముందున్న ఆదివారాన్ని మట్లాదివారం అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. మార్చి 21 తర్వాత పౌర్ణమి వస్తుంది. పౌర్ణమికి ముందున్న ఆదివారాన్ని మట్లాదివారం అని చెప్పేసి డిసైడ్ చేసి, అక్కడి నుంచి వెనక్కి ముందుకెళ్ళి మన ఫస్ట్ బుధవారం గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్ అవన్నీ కూడా డిసైడ్ అయ్యి ఉంటాయి. అది ప్రపంచంలో అందరూ కూడా ఫాలో అవుతున్నటువంటి విషయం. తర్వాత ఇంకా మనం అన్నీ చెప్పొచ్చు, కానీ ఇప్పుడు పాస్ట్ గారు మనకి కొత్తగా ఇదే ఇప్పుడే మొదలు కాబట్టి వారి నుంచి మనం అన్ని వినాలి. కనుక మరి ఇప్పుడు ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ఈ యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థనా కూటాలలో మొదటి దినము ఈ భస్మ బుధవారము. మరి దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వాకింగ్ కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మొదటి దినం ఆల్రెడీ మార్నింగ్ గ్రేట్ ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చ్లో ఉదయం 9 నుంచి ఇందాక 4 గంటల వరకు జరిగింది. అందులో 10 గంటల నుంచి 11 వరకు ఒక ప్రసంగం, తర్వాత 12 నుంచి 1 గంట వరకు ఒక వర్తమానం, మళ్ళీ 2 నుంచి 3 గంటల వరకు ఒక వర్తమానం, 3 కంటిన్యూగా అక్కడ చెప్పాల్సి వచ్చింది. అలాగే మన సెక్రటరీ గారు గాంధీ గారు కూడా వచ్చి అక్కడ చాలాసేపు ఉన్నారు. సెకండ్ మెసేజ్ అంతా, థర్డ్ మెసేజ్ లాస్ట్ వరకు ఉన్నారు. మరి చాలా చక్కగా ఈ యొక్క ప్రార్థన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది.
దేవుని వాక్యం చాలా విలువైంది కనుక విలువైనటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విన్నారు. అలాగే మీరు కూడా, నేను గత 2 వారాల నుంచి కూడా ఈ విలువను గురించి చెప్తున్నాను. ప్రార్థన విలువ ఏంటి అనేది. ఇందులో మనం ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా 40 రోజులు మనకి ఏ విధంగా లెక్కిస్తారు అన్న విషయాన్ని చెప్పారు. ఈ 40 రోజుల్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి విషయాన్ని. అయితే మనం ఒకటే, ఇది ఎవరు ప్రవేశపెట్టినది, ఇది ఆచారము, ఎవరు దీన్ని తీసుకొచ్చారు చెప్పారు కదా. రోమన్ క్యాథలిక్ వారు తీసుకొచ్చారు 3వ శతాబ్దంలో. 3వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ వారు తీసుకొచ్చారు. మొదట 4 గంటలు, తర్వాత 40 గంటలు అలాగా జరుగుతుంటే క్రమం లేకుండా, ఒక స్థిరమైనటువంటి క్రమం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారని 40 రోజులు కేటాయించారు. కాబట్టి గమనించండి, ఇప్పుడు మనం దాన్ని తీసుకోవాలా లేదా, దాన్ని పాటించాలా లేదా అనేది అందరికీ సందేహం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మనము ఈ 40 రోజుల ఉపవాసము ద్వారా మనము ఏమైనా తప్పు చేస్తున్నామా ప్రశ్నించుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగినా వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. 40 రోజులు చేసే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? ఇప్పుడు మనము సమాజముగా సహవాసంగా కూడుకున్నాం. ఇది తప్పు కాదు కదా. మనం రోజు కూర్చోగలమా? ఒక సంవత్సరానికి ఒక్కసారి 40 రోజులు కూర్చుంటాం కదా. ఇది ఒకటి. సమాజంగా సహవాసంగా కూడుకున్నట దేవునికి ఇష్టమైన కార్యం. ఇది మనము సహవాసంగా కూడుకున్నట దేవునికి ఇష్టమైన పని. సందర్భాన్ని బట్టి మనం కూడుకుంటున్నాం. రెండవది, మనం చేసేది ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. మరి ఇది మంచిదా కాదా? సరే. మూడవది, ఉపవాసం ఉంటాం. ఉండగలిగిన వాళ్ళు ఉంటారు, ఉండలేని వాళ్ళు మానేస్తారు. మరి ఉపవాసము, ఒకవేళ ఒకరు ఉండలేకపోయినా మరొకరైనా ఉపవాసం ఉంటారు. అలాగున ఉపవాసం ఉండటం ద్వారా బలపడతాం. అది మంచిదా చెడ్డదా? మనము దేవుని మందిరములో కూడుకుంటున్నాం. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తుంది. మరి మనం దేవుని సన్నిధిలో కనీసం ఈ విధంగానైనా 40 రోజులు కంటిన్యూగా కూర్చుంటున్నామంటే ఇది మంచిదా కాదా? ప్రశ్నించుకోవాలి కదా. ఎవరన్నా అడిగితే మీరు వారికి తిరిగి సమాధానం చెప్పాలి కదా. ఒకవేళ ఇది కాదు, ఇది ఆచారం అని అనుకుంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే ఏం చేస్తావు? లేకపోతే బయటికి వెళ్ళి తిరిగి ఏం చేస్తావు? కాలవ్యాపన తప్ప, సమయాన్ని వ్యర్థం చేయడం తప్ప, లేనిపోయినటువంటి ముసలమ్మ ముచ్చట్లు తప్ప ప్రియులారా మనము దేవునితో సహవాసాన్ని చేయలేము. అందుకే ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన మనకి ఎంతో ఇది ప్రయోజనకరమైనది. అందుకు ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఎంతగానో సిద్ధపడాలి. మనం ఉజ్జీవింపబడాలి, సంఘం ఉజ్జీవింపబడాలి, మనము బలపడాలి. కాబట్టి ఈ మొదటి రోజున ఏమని పిలుస్తున్నారు దీన్ని అంటే భస్మ బుధవారం. భస్మ బుధవారం. అసలు ఈ భస్మ బుధవారం ఏంటండి అని మనం ఆలోచన చేయొచ్చు కదా. ఇది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనకి ఈ భస్మ బుధవారం అని అంటే ఏంటి? భస్మము అంటే బూడిద అని అర్థం. ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే అని అంటాం. యాష్ వెన్స్డే, భస్మ బుధవారం, బూడిద. ఇది ఎందుకు ఆ పదాన్ని చేర్చారు, ఎందుకు అని మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా ఈ బూడిదకు, భస్మమునకు ఒక ప్రాధాన్యత ఇవ్వబడింది. అది మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ జ్ఞాపకం చేస్తాను. మీరు మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ బూడిద అనేటటువంటిది మనం చాలాసార్లు వింటాం. దేనికైనా పనికొస్తుందా? ఈ బూడిద అనేది
ఒకే ఒక్కదానికి పనికొచ్చేది కదా, అంట్లు తోముకోవడానికి పనికొచ్చేది. అది కూడా చాలా మనకి అది బాగా ఉపయోగపడేది కదండి. అలాంటి దానికి దీనిని బూడిదను ఉపయోగించేవారు. ఒక మహానుభావుడు, నా దగ్గర ఏముంది ఒక బూడిద తప్ప అన్నాడు. ఒక మహానుభావుడు కదా, ఏమన్నాడు? నా దగ్గర బూడిద తప్ప ఏమీ లేదు అన్నాడు. అంటే అర్థమేంటి? బూడిదని దేనికి చెప్తున్నారంటే శూన్యం, ఏమీ లేదు, కాలిపోయింది, అయిపోయింది. ఒకసారి కాలిపోతే, ఒకసారి బూడిద అయిపోతే కాదు దేనికి పనికిరాదు. కాబట్టి అది పనికిరానిది కనుక ఎంచి బూడిదగా చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఉన్నటువంటిది ఈ బూడిద అనేటటువంటి పదాన్ని మనం చూస్తాం. దేనికి సూచనగా అనేది మనం చూస్తే, మొదటిగా అబ్రహాము గారు ప్రార్థన చేస్తాడు. ఆయన సొదొమ గొమొర్రా అనే ఆ పట్టణమును నాశనం చేయొద్దు, అలాగే ఆ పట్టణంలో ఉన్నటువంటి తన సహోదరుడి కుమారుడైన లోతు గారు ఉన్నారు కాబట్టి లోతుని రక్షించడం కోసం దేవుని ఎదుట ప్రాధేయపడతాడు ఈ అబ్రహాం. అలా ప్రాధేయపడుతున్నప్పుడు ఏం చేస్తాడు అంటే తాను బూడిదను పోల్చుకొని మాట్లాడతాడు. చదువుదాం ఒకసారి అబ్రహాం ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నానంటాడు. అంటే ఏంటంట? అబ్రహాము దేనితో పోల్చుకున్నాడమ్మా? అమ్మా వింటున్నారా? అబ్రహాము దేనితో పోల్చుకున్నాడు? నేను ధూళియు బూడిదయు అని అంటున్నాడు. అంటే నేను నీ ఎదుట దేనికి పనికిరానయ్యా, నేను ఒక అల్పుడనయ్యా, నేను ఒక అయోగ్యుడనయ్యా, నువ్వు ఉన్నతమైన వాడను, నేను చూస్తే ఒక ధూళి లాంటి వాడను, నేను ఒక మట్టి వాడను, నేను ఒక బూడిద లాంటి వాడను అని దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంటే తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆ విధమైనటువంటి ఆ తగ్గింపుతో మనము ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము ఈ యొక్క భస్మ బుధవారం రోజున ఈ బూడిదను గురించి చాలా విషయాలు చూద్దాం. ఇందులో మొదటిగా మనం గమనిస్తే ఇది పవిత్రతకు సూచనగా చూస్తాం. ఇది పవిత్రతకు సూచనగా మనం గమనిస్తున్నట్లయితే సంఖ్యాకాండము 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను, పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు భద్రము చేయవలెను. చాలండి. ఇక్కడ గమనిస్తున్నారా ఏం జరుగుతుంది అంటే దేవాది దేవుడు దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి దగ్గర అవ్వాలి, సమీపం అవ్వాలని ఆయన దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన ఒక బల్యార్పణలను ఏర్పాటు చేశాడు. బల్యార్పణలను ఏర్పాటు చేశాడు. ఆ బల్యార్పణలో సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, దహన బలులని, నైవేద్యము అని ఈలోగున 5 బలులను ఏర్పాటు చేసి వారు చేసిన పాపమును బట్టి ఆయా పాపములను బట్టి వారు ఏం చేయాలంటే ఈ బలులను అర్పించి దేవుని ఎదుట తాము పవిత్రులుగా ఎంచబడాలి. యాజకుడు బలినిస్తాడు. ఆ బలినిచ్చిన తర్వాత వారి పాపములకు పరిహారము కలుగుతుంది. ఇలాగున బలి అనేది వారికి మధ్య, మానవులకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తిత్వం వహించేదే బలి. అలాంటి ఈ బలిలో భాగంగా ఇక్కడ ఒక పొయ్యిను అది ఏం చేస్తూ ఉన్నారంటే అది బలిగా ఇవ్వాలి. అది మనము ఒకసారి వాక్యంలో మొదటి వచనం చదువుదాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి
పాలెము వెలుపలను పవిత్రమైన స్థలమందు ఉంచవలెను. చాలండి. ముందే మీరు అరేంజ్ చేసి ఉంచండి. కంప్లీట్ అవుతాం. వేసారా? ఈ సమయంలో గమనించండి ప్రియులారా, ఈ యొక్క ఏం చేయాలి అని అంటే ఒక పెయ్యను తీసుకోవాలి. ఆ పెయ్యను వధించాలి. అది ఎలాంటిది అయి ఉండాలి? మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది ఎలాంటిది అయి ఉండాలంటే కలంకము లేనిదిగా ఉండాలి. తర్వాత మచ్చ లేనిదై ఉండాలి. ఎప్పుడును కాడి మోయనిది ఉండాలి. ఎలాంటిదట? కాడి ఎప్పుడు మోయనిది. అలాగే అది ఎర్రనిదై ఉండాలి, కలంకము లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి. అలాంటి దానిని తీసుకొచ్చి ఏం చేయాలి? వధించాలి. వధించిన తర్వాత పూర్తిగా దాన్ని బూడిద చేసేసి ఆ బూడిదను జలములో కలిపి ఆ జలములను ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలములో వాటిని ఉంచాలి. దేని కొరకు అంటే పాప పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ జలములుగా దీనిని ఏర్పాటు చేశారు. కాబట్టి గమనించండి, ఇది పాత నిబంధన గ్రంథములో మనము చూస్తున్నటువంటిది. ఇది మొదటిగా మనము ఇది పవిత్రతకు సూచనగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన కలంకము లేని దేవుడు. యేసయ్య కూడా ఎటువంటి మచ్చ లేని దేవుడు. ఆయన ఎలాంటి దోషము, ఎలాంటి పాపము లేని దేవుడు. అందుకనే ప్రియులారా, ఆయనను గురించి పేతురు రాసు మొదటి అధ్యాయములో 19వ వచనంలో అంటాడు. పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనములో ఏమని సెలవిస్తున్నాడు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగరా? ఎలా విమోచింపబడ్డామట? ఆయన రక్తము చేత. ఆ రక్తం ఎలాంటిది అంటే నిర్దోషమైనది. ఆ రక్తం ఎలాంటిదంటే నిష్కలంకమైనటువంటి ఆ గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడితిరి. కాబట్టి ప్రియులారా, ఆనాడు పెయ్యి యొక్క భస్మము ఏ విధముగా పరిశుద్ధ జలముగా ఏర్పాటు చేసి పాప పరిహారం జరుగుతుందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన మరణము వలన మనకి కూడా ఏం జరుగుతుందండి? మన పాపములకు పరిహారము జరుగుతుంది. అందుకని మన పాపములను ఏం చేయాలి అనంటే, ఆ పరిహారం కొరకు వెళ్ళినటువంటి వ్యక్తి తన పాపములను అక్కడ ఒప్పుకొనినట్లుగా మనం కూడా ప్రభు చేత మన పాపములను ఒప్పుకొని వాటిని పరిహరించుకోవాలి. దేవుని ఎదుట సరి చేసుకోవలసిన అవసరత మనకి ఉంది అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పాపములను మనము దాచుకోకూడదు. మన పాపములను వాటిని ఒప్పుకోవాలి. వాటిని ఏం చేయాలండి? విడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత మనకుంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత రెండవ విషయాన్ని చూస్తే, ఇది ఒక మారు మనసునకు, పశ్చాత్తాపమునకు ఒక సూచనగా మనము చూస్తాం. ఇది బూడిద అనేటటువంటి దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారికి ఏ కష్టం కలిగినా వారు చేసే మొదటి పని ఏంటి అంటే, తమ వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వారు ప్రార్థన చేసేవారు, దేవునికి మొర్ర పెట్టేవారు. ఇది పాత నిబంధనలో మనం చూస్తున్నది. అది దేనికి అని మనం ఆలోచన చేస్తే యోనా గ్రంథములో మనము చూస్తాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే
ఆ యోనా ప్రజలు, ఆ నినివే ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. అందరూ కూడా ఏం చేశారటండి? గోనెపట్ట కట్టుకున్నారు. ఇది వారు చేసినటువంటి ఉపవాసం ఉండి వారు అందరూ కూడా తమ గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు, రాజుతో సహితం. చూడండి 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేని కొరకు అంటే దేవుడు వారి మీదకి చేయబోతున్నటువంటి శిక్షను తప్పించడానికి, అంటే దేవునికి ఉన్న కోపాన్ని చల్లార్చడానికట. 8వ వచనంలో చూస్తాం, ఆయన తన కోపాన్ని చల్లార్చుకున్నట్లుగా వాళ్ళు ఏం చేశారండి? ఆయన కోపాన్ని చల్లార్చడం కోసం పశువులు గాని ఎద్దులు గాని మనుష్యులు ఏదియో పుచ్చుకొనలేదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇది వారు మార్పుతో ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యొద్దకు వారు తిరిగి వస్తూ ఉన్నారన్నమాట. చేసిన పాపములను బట్టి వారి మీదకి శిక్ష వస్తుంది, ప్రకటింపబడింది, శిక్ష వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష రాకుండా వారు రక్షింపబడాలంటే వారి మార్పు రావాలి. వారిలో ఆ మార్పు ఏమిటి? వారు తమ వస్త్రములను తీసి గోనెపట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని ఏమియో తినకూడదు, ఏమియో తాగకూడదు, ఉపవాసం ఉండి అక్కడ దేవునికి మొరపెడితే తాను చేయనుద్దేశించినటువంటి కీడును దేవుడు చేయకుండా అరుస్తాడు. అంటే ప్రియులారా, ఈ రోజున మనం కూడా ఉపవాసం ఉండి మనం చేయాల్సినది ఏమిటి అని అంటే మనం ప్రియులారా దేవుని ఎదుట మన జీవితాలు సరి చేసుకోవాలి. మన ప్రతి ఒక్క పాపములను మనం ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఇది రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇది దేవుని యొక్క ప్రజల ఉన్నటువంటి వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారు బూడిదలో కూర్చుండి ప్రార్థన చేయుట వారి యొక్క అలవాటు. దానిని మనం గమనిస్తే మనకి యోబు యొక్క జీవితం మనకి ఒక సాదృశ్యం. యోబు యొక్క జీవితం, యోబుకి ఎంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడో మనకి తెలుసు. యోబు యొక్క ఆశీర్వాదము ఎంతగా దేవుడిచ్చాడు, ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు యోబుకి అనుగ్రహించాడు. అయితే యోబు మాత్రం ప్రియులారా దేవునిని విడవలేదు, దేవునికి ఏమాత్రం మర్చిపోలేదు, దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించాడు. అలాంటి ఈ యోబు జీవితంలో ఎదురైన భయంకరమైన సంఘటనలు మనకు తెలుసు. ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. అయితే దేవుని అతడు ఏమాత్రం దూషించలేదు. సరే, ఆస్తి పోతే పోయింది, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళే మా ఆస్తి అనుకోవాలి. కానీ ఆ కొడుకులు 7 ముగ్గురు కూతుళ్ళు కూడా చనిపోయారు. అప్పుడైనా సరే అతను ఏం చేయాలి? ఏమండి? దేవుణ్ణి దూషించాలి కదా, దేవుణ్ణి విడిచిపెట్టేయాలి. కానీ ప్రియులారా, అప్పుడు అతను మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం గమనిస్తాం. అక్కడ అతను చేసినది ఏంటి అని అంటే తాను తన యొక్క వస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విషయం అక్కడ లేదు. కానీ 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నట్లయితే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు అతడు ఆ బూడిదలో కూర్చుని తను ఒక పెంకు తీసుకొని తన కురుపులను గోకుకుంటూ తను ఏం చేస్తున్నాడట? తాను ఆ బూడిదలో కూర్చుని ప్రార్థిస్తూ ఉన్నాడు. తన భార్య వచ్చి ఎందుకు ఇంకా దేవుడు అంటే ఇంకెందుకు దూషించి చచ్చిపోమంటే దేవుని ద్వారా మనం మేలుని కానీ కీడును అనుభవించా తగదా అంటూ గద్దిస్తాడు. పిల్లరా, కాబట్టి కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధలో ఉన్నా వారు చేసిన ఆ మొదటి పని ఏమిటి అంటే వారు బూడిదలో కూర్చుండి ప్రార్థించుట. కాబట్టి పవిత్రత కోసం దీనిని ఉపయోగించారు. అలాగే మారు మనసు కోసం
వారు మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి రావడానికి ఈ బూడిదలను వాళ్ళు కూర్చోవడం జరిగింది. అలాగనే ఏ కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ ఎదురైనా వారు ఈ బూడిదను ఉపయోగించుకున్నారు. అక్కడ కూర్చుండి దేవునికి ప్రార్థించారు. ఎందుకు అనంటే వారు దేవుని ఎదుట తమను తాము తగ్గించుకోవడానికి. ఇది 4వ అంశంగా మనం చూస్తే ఇది దేనికి సూచన అంటే ఇది తగ్గింపుకు సూచన. దేనికి సూచన అండి? ఇది తగ్గింపుకి సూచన. ఈ యోనా గ్రంథంలోనే చూసాం, రాజు తన వస్త్రములను ఏం చేశాడండి? తీసివేశాడు. చూడండి, తన వస్త్రములను, రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే అక్కడ తన స్టేటస్ అనేది దిగిపోవాలి. తనకున్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని అక్కడ విడిచిపెట్టాలి. తనకున్నటువంటి ఉన్నతమైన స్థితిని తాను విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనము ఎంత గొప్పవాళ్ళమైనా, మనం ఎంత జ్ఞానులమైనా, ఎంతటి ధనవంతులమైనా, ఎంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమైనా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా దేవుని ఎదుట మనం ఏమైపోవాలండి? ఏమైపోవాలి? బూడిదను చూస్తున్నప్పుడల్లా ఎందుకు బూడిదను ఎన్నుకున్నారు అని అంటే, బూడిద వలె నేను కూడా నీ ఎదుట ఎందుకు పనికిరాని వాడను, ఎందుకు పనికిరాని దానను అని వారు గ్రహించాలి, తెలుసుకోవాలి. దేవుడి కంటే మనం గొప్పవాళ్ళం కాదు. దేవుని కంటే ఆయన ఇస్తేనే మనం తీసుకుంటాం. ఏమండి, ఏదైనా మనకి కలిగితే, ఏదైనా మనము కాస్త సుఖంగా ఉంటే, ఏదైనా సౌఖ్యము కలిగి మంచి ఐశ్వర్యాలతో ఆనందముతో ఉంటే దేవునిని మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు గమనించండి ప్రియులారా, ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తగ్గించుకోవాలి. ఇది బూడిద మనకి తగ్గింపును మనకి నేర్పిస్తుంది. ఒకసారి దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. 12వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం త్వరగా చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము ఏం చేశారటండి? తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నారట. ఎవరండి? ఎవరు ఒప్పుకున్నారు? ఇక్కడ ఒక రాజు, ఇశ్రాయేలీల రాజు ఒప్పుకున్నాడు. అలాగే ఆ రాజ్యాధిపతులు కూడా ఒప్పుకున్నారు. ఏమని? అమ్మా, అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా లేదా? వాళ్ళు నోటితో ఒప్పుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీల రాజు, అలాగనే అధిపతులు కూడా యెహోవా న్యాయస్థుడు అని వాళ్ళు ఒప్పుకున్నారట నోటితో. అక్కడ ఒప్పుకునే ముందు అక్కడ ఒక మాట రాస్తున్నది కదా, తమ్మును తాము ఏం చేశారు? తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు అని వారు ఒప్పుకున్నారు. అసలు అలా ఒప్పుకోవడానికి గల కారణం ఏంటో మొదటి వచనం నుంచి చదవండి. ఒప్పుకోవడానికి గల కారణం ఏంటో మొదటి వచనం చదువుకుందాం, దయచేసి చదవండి. రెహబాము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత, చూడండి ఒక విషయం జాగ్రత్తగా వినండి. అక్కడ ఈ రెహబాము అనే ఈ రాజు ఎవరు అంటే సొలొమోను యొక్క కుమారుడు, ఇశ్రాయేలీయులకు 4వ రాజు. ఈ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా ఏం చేస్తూ ఉన్నాడట? స్థిరపడిన తరువాత, అతడు బలపరచబడిన తర్వాత ఏం చేశాడు? దేవుణ్ణి మర్చిపోయి అతడును, అధిపతులను, ప్రజలను దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించారట. దేవుని యొక్క మాటలను తిరస్కరించారట. దేవునిని తిరస్కరించినప్పుడు ప్రియులారా వారి వలన దేశము, వారి వలన ఆ యొక్క ప్రజలు ప్రియులారా నాశనమైపోతూ ఉన్నారు, దేవునికి దూరమైపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు తెలుసుకునేటట్లు దేవుడు శత్రువులను రేపాడు. దేవుడు కొన్నిసార్లు ప్రియులారా మనము తగ్గింపగలిగి లేకపోతే మనకి దేవుడు ఏది ఇచ్చాడో దానిని దేవుడు మన నుండి తీసివేయడానికి ఇష్టపడతాడు. అందుకనే దేవుని కంటే మిక్కిలి
దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే మిక్కిలి దేనిని ప్రేమించకూడదు. అది మన పిల్లలైనా, మన యొక్క ఆస్తులైనా, మనకున్నటువంటిది దేనినైనా కూడా మనము ఇష్టపడకూడదు. దేవుని కంటే మిక్కిలి దేనిని ఇష్టపడ్డామో అది ఏదో ఒక రోజు, గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు అది మన నుండి తీసివేయబడుతుంది అనేది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అందుకని దేవునిని ప్రేమించే వారికి ఉండాలా. ప్రియులారా, గమనించండిదా, ఈ యొక్క అబ్రహామును దేవుడు పిలిచి నీకు సంతానాన్ని ఇస్తాను, విస్తారమైన సంతానాన్ని ఇస్తానంటే నమ్మశక్యము కాని పరిస్థితుల్లో అతడు నమ్మి వెంబడించాడు. 25 సంవత్సరాలు కనిపెట్టాడు. అలాంటి వ్యక్తికి మరలా తిరిగి నీ కుమారుని నాకు ఇవ్వు అనంటే దేవుణ్ణి ప్రశ్నించాలి, దేవుణ్ణి అడగాలి. ఏంటి 25 సంవత్సరాలు కనిపెట్టాను, నేను వెంబడించాను, నువ్వు చెప్పినట్టు చేశాను, కానీ తిరిగి మరలా ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, ఏమి దేవుడు అయ్యా అని దేవుణ్ణి ప్రశ్నించాలి. కానీ వెనకాడకుండా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడిపోయాడు. హృదయంలో వేదన, బాధ ఉన్నా కూడా దేవుడు అడిగాడు, ఇచ్చేయాలంతే. నా దేవుని కంటే మరి ఏది ఎక్కువ కాదు నాకు. ఒక తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే దేవునినే ముందు పెట్టుకుంటాం. దేవుని కంటే మరి ఏది కూడా నాకు ఎక్కువ కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నాం, దేవునికి ఎంతసేపు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి. దేవుడిచ్చిన విలువైనటువంటి సమయం, మనకి విలువైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి వినయముతో, విధేయతతో మనం జీవించాలి. తగ్గింపుతో మనము బ్రతకాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేనికి సూచన? బూడిద అంటే పవిత్రతకు సూచన. ఇది దేనికి సూచన అంటే మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరకు రావడానికి, పశ్చాత్తాపానికి సూచన. ఇది దేనికి సూచన అంటే శ్రమలో ఉన్న వ్యక్తి దేవునిని ఆశ్రయించి దేవుని ద్వారా మేలు పొందుకోవడానికి సూచన. ఇది దేనికి సూచన అంటే ఇది తగ్గింపునకు సూచన. తగ్గింపునకు సూచన. ఇది రెహబామే కాదు, హిజ్కియా ఉన్నాడు, మనష్య ఉన్నాడు, యోషియా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఎందరో ఉన్నారు. వారు తామును తాము తగ్గించుకొని, ఎందుకో తెలుసా, కొన్నిసార్లు వారి యొక్క జీవితాల్లో వారు మనస్సును గర్వించినటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు తెలిసొచ్చేలాగా చేసినప్పుడు తిరిగి మరలా పశ్చాత్తాపంతో సరి చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క భస్మ బుధవారములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర పూర్తిగా మనలను మనము తగ్గించుకోవడం. ఈ 40 దినాలు దేవా నీవు నాకు ఒక విలువైన సమయాన్ని ఇచ్చావు నాయన. ఇలాంటి సమయము మరలా మనకి వస్తుందో రాదో తెలియదు. రేపు మనం చూస్తామో లేదో కూడా తెలియదు. ఇచ్చిన సమయము విలువైనది. దేవునికి ఆ సమయాన్ని దేవునిలో గడపాలి మనం. ఇలాంటి భాగ్యం మరలా వస్తుందో లేదో తెలియదు. ప్రభువా, నీవు నన్ను ప్రేమించి ఈ 40 దినాలు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు నాయనా. ఈ 40 దినాలు మా ప్రియ సహోదరి సహోదరులతో కలుసుకొని సహవాసంగా కూడి నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావునైనా, నీకు వందనాలు ప్రభా. ఈ 40 దినాలు మానకుండా నీ వాక్యాన్ని కంటిన్యూగా నేను వినడానికి, నీ వాక్యం ద్వారా బలపడడానికి నీవు నాకు గొప్ప అవకాశం ఇచ్చావునైనా, నీకు వందనాలు. ఈ మానకుండా నేను నీ సన్నిధిలో ప్రార్థించే ధన్యత నాకు ఇచ్చావునైనా, నీకు వందనాలు. ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోను ప్రభా, ఇట్టి భాగ్యాన్ని నేను పోగొట్టుకోను ప్రభా. నేను ఈ రోజు నుంచి ప్రతి దినము మానక నీ సన్నిధిలో ఉంటాను. తీర్మానం చేసుకుందామా ప్రియులారా? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? వాక్యంలో పౌలు భక్తుడు ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక, లోకములో తిరిగే వాళ్ళు అజ్ఞానులు, కాల వ్యాపన చేసేవారు అజ్ఞానులు, లోకాశలలో లోకానుసారమైన విషయాలలో జీవించేవారు, మిగిలిన వాటికి సమయాన్ని కేటాయించి దేవునికి తగ్గించేవారు అజ్ఞానులు. కానీ అజ్ఞానుల వలె కాక ఏం చేయాలండి? జ్ఞానుల వలె. జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకి. జ్ఞానుల వలె ఏం చేయాలి? సమయమును పోనీయక. అజ్ఞానులకి సమయం విలువ తెలియదు, జ్ఞానులకు మాత్రమే సమయం యొక్క విలువ తెలుసు. అందుకే దావీదు అన్నాడు,
నీ ఆవరణములు ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే 1000 దినముల కంటే నీ ఆవరణములు చిరకాలము నీ మందిరములో నేను నివాసము చేయకూరుదును అని అంటాడు. ఎవరు? జ్ఞాని. కాబట్టి ఈరోజు మనం కూడా జ్ఞానులుగా నడుచుకోవాలని, దేవుని సన్నిధిలో బలపడాలని, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చాడు. తీర్మానం చేసుకుందాం, ఏమాత్రం కూడా వెనకంజ వేయద్దు. ఈ భస్మ బుధవారం రోజు ప్రియులారా, మొదటి దినముగా నేడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలిపెట్టేయకుండా, తర్వాత విసుగుపోకుండా కంటిన్యూగా మనం చేస్తే ఇది మన ఆత్మకు బలం, మన యొక్క ఆత్మకు ఇది బలం. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకున్నారు ఆయన? ఆయనకి ఏం అవసరం ఉందని ఉపవాసం ఉన్నారు ఆయన? ఏదైనా ఆయనకి అవసరం ఉండి ఉపవాసం చేశారా? కాదు. ఆయన దేని కొరకు చేశారు? ఆత్మలో బలపడుటకై ఆయన చేశారు. ఆయన పరిచర్య చేయడానికి ఆత్మ బలపడాలి. ఆ ఆత్మలో బలపడదాం. శరీర బలహీనత కలిగినా పర్వాలేదు, కానీ మనం ఏం చేయాలండి? ఆత్మలో బలపడదాం. మన ఆత్మను బలపరుచుకుందాం. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. బాహ్య పురుషుడు కృషించినాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలంటే వాక్యము, ప్రార్థన, ఆయన సన్నిధి నిత్యము కూడా కలిగి ఉండాలని కోరుతున్నాను. యేసయ్య చేసిన మహా గొప్ప త్యాగాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దినదినము ప్రభువులో మనం గడపడానికి ముందుకు సాగుదాం. ప్రభు మాటలు దీవించును గాక. అవి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ఈ వాక్యం మనకు బలంగా చేసినట్టు ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ర ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. గతించిన ప్రభా దినములన్నింటిలో